వార్తలు నమ్మొద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ అన్నారు. సిబిఐ, ఈడీ అధికారుల వేషం వేసి ప్రజలను భయపెట్టి భారీ మొత్తంలో డబ్బులు కాజేస్తున్న ఈ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నట్లుగా ఎస్పీ వెల్లడించారు. మదనపల్లికి చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ మేల్ నర్స్ రేపురి బెంజమిన్ ను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. నిందితుల నుండి 32 లక్షల నగదు, 25 ఏటీఎం కార్డ్స్, 3 మొబైల్ ఫోన్స్, 4 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. సబ్ డివిజన్ పోలీస్ వారు ఒక పెద్ద డిజిటలైజ్డ్ గ్యాంగ్ ని మరియు పెద్ద మొత్తంలో అమౌంట్ ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ క్రైమ్ వచ్చి జూలై మంత్ లో ఒక బెంజమిన్ అని చెప్పి ఒక రిటైర్డ్ మేల్ నర్స్ అతని ఖాతాలో ఒక 48 లక్షలు రిటైర్మెంట్ మనీ అండ్ అదర్ మనీ పడిన తర్వాత సైబర్ నేరగాళ్ళు అతనికి కాల్ చేసి మేము సిఐడి అండ్ ఈడీ నుంచి కాల్ చేస్తున్నాము, మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది, మీ అకౌంట్ లో అనాథరైజ్డ్ గా 48 లక్షలు డబ్బు జమ చేయడం జరిగింది, అది ఇమీడియట్ గా కానీ మా అకౌంట్ లో వేయకపోతే మీ మీద మా పోలీస్ వాళ్ళు వచ్చి దాడి చేసి మిమ్మల్ని ఢిల్లీ తీసుకుపోతారు, అరెస్ట్ చేస్తారని చెప్పి భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది. అతను ఇమీడియట్ గా అతని అకౌంట్ లో ఉన్న 48 lakhs కూడాను ఒక యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ కి ఇవ్వడం జరిగింది. ఫర్దర్ గా అక్కడ నుండి మల్టిపుల్ మ్యూల్ అకౌంట్స్ కి అది అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళందరూ విత్డ్రా చేశారు. విత్డ్రా చేసుకొని మళ్ళీ ఈ సిడిఎం మెషిన్స్ ద్వారా మరియు కొంత హవాలా ద్వారా కూడా